హలో అందరికి వెల్కమ్ టు వరడా ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి డైలీ బ్యూటిఫుల్ అయిన కలెక్షన్ తో శారీస్ మీ ముందుకు వస్తున్నాను. శారీస్ తో ఈ రోజు కొంచెం బిజినెస్ టిప్స్ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను నాకు తెలిసిన కొన్ని కొన్ని మంచి విషయాలు చెప్తాను. అంటే చాలా అని కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ లో బిజినెస్ చేస్తున్నారు. కొంతమంది అంటున్నారు, మేడం అసలు బిజినెస్ కావడం లేదు అని. చాలా మంది ఏం చేస్తున్నారంటే శారీ హోల్సేల్ గా తీసుకుంటున్నారు. హోల్సేల్ గా తీసుకున్న శారీకి చాలా మార్జిన్ వేస్తున్నారు. ఎలా అంటే డబల్ మార్జిన్ వేస్తున్నారు. అంత మార్జిన్ వేస్తే అస్సలు కష్టం అండి. చాలా అంటే చాలా కష్టం. ఒక శారీకి 150, 200 ఓకే పర్లేదు. బట్ 500లకు తీసుకున్న శారీ రూ. 1000 తీసుకున్న శారీ 2000 అంటే చాలా కష్టం అండి. అండ్ మళ్ళీ మనం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అది చూడాలి. అంటే ఏ ఏరియాలా, ఆ ఏరియాలో ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఎలాంటి శారీస్ తీసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి నచ్చుతాయి అనేది మనం ఒక్కసారి చూడాలి. ఎందుకంటే మనం ఒక షాప్ పెట్టాలి అనుకుంటే అక్కడి వాళ్ళు రావాలి, తీసుకెళ్ళాలి అని మనం ఆలోచిస్తాంగా. సో వాళ్ళకి తగ్గట్టు మనం ఎలాంటి శారీస్ పెడితే బాగుంటదని ఫస్ట్ మనం అది కూడా ఆలోచించాలి. ఆలోచించినాక తర్వాత కొంతమందికి ఏజ్ వాళ్ళకు అలాంటి వాళ్ళ కోసమే తీసుకొస్తారు. కొంతమంది ఎట్లా అంటే పట్టు శారీసే తీసుకొస్తారు. కొంతమంది డైలీ వేరే తీసుకొస్తారు. అట్లా కాకుండా పట్టు, ఫ్యాన్సీ, డైలీ వేర్ ప్రతి ఒక్క శారీస్ ఉంటే మనకి చాలా బాగుంటుంది. మళ్ళా ఇప్పుడు కొంతమంది ఎలా అనంటే మేడం బిజినెస్ కావడం లేదు అంటున్నారు. సో కొంతమంది ఇట్లా అంటారు, మేడం శారీస్ సేల్ కావడం లేదు. శారీస్ రాగానే సేల్ కావాలంటే చాలా కష్టం మేడం. కాస్త టైం పడుతుంది. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు టైం పట్టొచ్చు. కొంతమంది ఎలా అంటే శారీస్ రాగానే 1 వీక్ అవుతుందా, 4 డేస్ అవుతుందా, మేడం శారీస్ పోవడం లేదు, రిటర్న్ తీసుకుంటారా, మేడం శారీస్ పోవడం లేదు, రిటర్న్ తీసుకుంటారా, ఇలా అడుగుతారు. బట్ శారీస్ రాగానే ఒక 1 వీక్ లోనే వెళ్ళిపోవాలి, మనకి మార్జిన్ రావాలి అనుకుంటే చాలా కష్టం అండి. అంత ఈజీగా అయితే ఏది కాదు. మేమే కాదు, చాలా మంది పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు, చాలా మంది కూడా పెద్ద పెద్ద షాపులు చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టి శారీస్ తీసుకొస్తారు. సో మా దగ్గర కూడా 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం వరకు కూడా ఉంటాయండి. సో మీరు శారీస్ రాగానే వెంటనే సేల్ కావాలి అన్న పాయింట్ లో ఆలోచించకుండా సేల్ అయితాయి పర్లేదు, నిమ్మలంగా సేల్ అయితాయి అని ఆలోచించాలి. కొంతమంది ఎట్లా అంటే అసలు శారీస్ తీసుకోవడం ముందే శారీస్ తీసుకుంటున్నాం మేడం, రిటర్న్ ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు. మేడం శారీస్ తీసుకోక ముందుకి రిటర్న్ ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు. అంటే అవి పోవు, మిగిలిపోతే మేము రిటర్న్ ఇచ్చేస్తాం అన్నట్టు మీ బ్రెయిన్ లో మీరు ఫిక్స్ అవుతారు. బట్ అది చాలా రాంగ్ మేడం. శారీస్ వస్తాయి, డెఫినెట్లీ నేను సేల్ చేస్తాను. ఇవి సేల్ అయినాక నేను ఇంకేం నెక్స్ట్ కొత్త మోడల్ తీసుకోవాలి అన్న ఆలోచనతో మీరు మాత్రం ఆలోచిస్తే చాలా మంచిగా ముందుకెళ్తారు. అండ్ మళ్ళీ కస్టమర్ ని కన్విన్స్ చేయడం మనకి చాలా ఈజీ. ఎట్లానంటే కస్టమర్ కి మనం మాట్లాడే మాట అర్థం కావాలి. అది కూడా చిన్నగా మాట్లాడాలి. కస్టమర్ మేడం తీసుకోండి మేడం, మాకు ఇంతే పడిందండి, ఇందులో మేము లాభం చూసుకునేది ఎక్కువ లేదు మేడం, మీకోసం తెప్పించాం మేడం. ఎట్లా అంటే చిన్నగా వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మంచిగా. మేడం ఇలా కాదు మేడం అలా అంటే, ఎందుకంటే కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు. తీసుకున్నారు, లేకపోతే లేదనుకుంటారు. సో అలాంటి వాళ్ళకు అట్లా కాకుండా తీసుకోండి మేడం, చాలా బాగుంటుంది మేడం, సరుకు బాగుంటుంది. ఫస్ట్ మన మాటలలో కాన్ఫిడెన్స్ వాళ్ళకు నమ్మాలి. ఎట్లా అంటే ఫస్ట్ మనం శారీస్ తీసుకుంటాం కొన్ని కొన్ని టైంలో ఎట్లా అంటే మనకి 500కి శారీ పడితే 500కే సేల్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే మనం అసలు మార్జిన్ చూసుకోవద్దు. అస్సలే మార్జిన్ చూసుకోకుండా సేల్ చేయాలి. దాంట్లో మనకు వచ్చే లాభం ఏంటంటే, సరే ఇప్పుడు ఒక శారీ 500కి వచ్చింది, 500కి ఇస్తాం. వాళ్ళు మన దగ్గరకు అసలు అట్లీస్ట్ రావాలన్నా, మన దగ్గర శారీస్ చూడాలన్నా వాళ్ళు మన శారీ తీసుకోవాలి కదా. సో మనం పడ్డ రేటుకే వాళ్ళకి ఇచ్చామనంటే వాళ్ళు శారీస్ తీసుకుంటారు. ఒకసారి శారీ తీసుకెళ్లి చూస్తారు. చూసుకున్నాక వాళ్ళకి ఫ్యాబ్రిక్ నచ్చుతుంది, క్వాలిటీ నచ్చుతుంది. అప్పుడు అంటారు, మేడం గారు మంచిగా కరెక్ట్ అయిన మనకు మంచి సరుకు పంపించారు. అండ్ వాళ్ళ బ్రెయిన్ లో ఏంటంటే ఏది ఇచ్చినా వీళ్ళు మనకు తక్కువకే ఇస్తారు, బాగుంటుంది అని వాళ్ళు ఫిక్స్ అవుతారు. సో వాళ్ళు మన దగ్గరకు వస్తున్నప్పుడు కొంచెం కొంచెంగా మనం లాభం పెంచుకోవడం, కొంచెం కొంచెంగా గ్రోత్ అవ్వడం అనేది చాలా బాగుంటుంది. సో అలాంటి వాళ్ళ కోసం మనకు ఫస్ట్ స్టార్టింగ్ లో బిజినెస్ మంచి జరగాలంటే కొన్ని సమయంలో మాత్రం పడ్డ రేట్‌కి కూడా సేల్ చేసుకోవాలండి. లాభం రాకున్నా పర్లేదు. ఫస్ట్ మనకు కస్టమర్‌లు ఇంప్రెస్ కావాలి. మన క్వాలిటీ ఎలా ఉందో వాళ్ళు చూడాలి. మన క్లాత్ అయినా, క్వాలిటీ అయినా ప్రతి ఒక్కటి వాళ్ళు చూస్తేనే కదా తీసుకుంటారు. సో, ఇలా ప్రతి ఒక్కరు బిజినెస్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఎక్కడ బిజినెస్
స్టార్ట్ చేస్తున్నాము, మళ్ళీ ఎలాంటి శారీస్ తీసుకొస్తున్నాము. చాలా మంది ఇప్పుడు ఆన్లైన్‌లో ట్రెండింగ్ శారీస్ అని అంటున్నారు. బట్ ఆన్‌లైన్‌లో ట్రెండింగ్ శారీస్ అయితే అవి ఆన్‌లైన్‌లో చూపిస్తారండి. బయట మళ్ళా మనకి తీసుకుంటే అలాంటివి ఉండయి. సో, ఎందుకంటే అవి చూపించడం మట్టుకే చూపిస్తారు. బట్ తీసుకున్నాక అవి పంపిస్తారో, పంపించరో తెలీదు. మళ్ళీ ఇంకా కొంతమంది ఏందంటే చూపిచ్చిందొకటి, పంపించేదొకటి అలా అంటున్నారు. బట్ మీరు కూడా ఎవరినైనా నమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పేమెంట్ వెయ్యండి. మేమైనా సరే, ఎవరైనా సరే ఇప్పుడు మేమే మంచి వాళ్ళం, మేము మంచిగా చెప్తున్నాం, మేము మంచిగా ఇస్తాం, వేరే వాళ్ళు చెడు అని నేను అనడం లేదు. సో, ప్రతి ఒక్కరేందంటే ఒక్క షాప్‌లో కాకుండా ఒక 2 షాపులు, 3 షాపులు ప్రతి ఒక్క షాప్‌కి మనం ఎళ్ళామనుకో, ఎక్కడ ఏ ప్రైస్ నడుస్తుంది, ఏ ఏరియాలో ఎలాంటి ఫ్యాబ్రిక్ దొరుకుతుంది. మనం ఒక దగ్గరికి పోతే తక్కువ దొరికింది గదా! బావుంది గదా! తీసుకుందాం కదా! అని తీసుకోవద్దు. మనం ఎక్కువ పడ్డా, తక్కువ పడ్డా ఫస్ట్ మనం జూసుకోవాల్సింది క్వాలిటీ. క్వాలిటీ బావుంటే ఆల్‌మోస్ట్ కస్టమర్‌లు వాళ్ళే వస్తారండి. సో, ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మంచి మంచి టిప్స్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్తున్నాను కూడా. ఇంత మంచి ఇంకా ఆలోచనలు మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందిగా, వెంటనే కాల్ జేయొచ్చు. ఇంకా మీకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా వాట్సాప్‌లో చాట్ జేయొచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా కూడా కాల్ చేసినా, మెసేజ్ చేసినా మాట్లాడతా. ఇంకెందుకండి మరి ఆలస్యం, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ సో మచ్.